Hi my dear friends, this is Dr. Raj Mohammed. వెల్కమ్ టు హిస్టరీ యూట్యూబ్ ఛానల్. మనము లాస్ట్ వీడియోలో భారతదేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతినింది అనేటువంటి అంశాల గురించి చర్చించాము. ఈ వీడియోలో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో వచ్చినటువంటి క్షామ లేదా కరువులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంది, ఈ కరువు వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎంతమంది చనిపోయారు, దానికోసం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది అనేటువంటి అంశాల గురించి చర్చించుకుందాము. ముందుగా ఫెమైన్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఫెమైన్స్ అంటే కరువులు లేదా క్షామము అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. దీని గురించి కొంచెం బ్రీఫ్ హిస్టరీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వ్యవసాయ దేశం. ఇది మామూలుగా ఋతుపవనాలపైన ఆధారపడి ఉంటుంది. వర్షం వస్తే ఎక్కువ శాతం పంటలన్నీ కూడా విరివిరిగా హ్యాపీగా పండిస్తారు. సో వర్షాలపైనే వ్యవసాయం అంతా కూడా ఆధారపడి ఉండేదని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్రాచీన కాలంలో కొన్ని కరువులు వచ్చాయి, వాటిని రాజులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మధ్యకాలంలో కూడా కొన్ని కరువులు వచ్చాయి. ముఖ్యంగా మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కరువు పరిస్థితులు వస్తే ఆయన ఎన్నో రకాలైనటువంటి చర్యలు చేపట్టి ఆ కరువును పారద్రోలడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలంలో కూడా ఉత్తర, మధ్య, దక్కన్ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కరువులు సంభవించాయి. సో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కాకపోతే కొంతమంది చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ కరువులన్నింటినీ కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని జనాలను రక్షించడం అనేటువంటిది జరిగింది. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో కూడా భారతదేశంలో అనేక రకాలైనటువంటి కరువు కాటకాలు సంభవించాయి. వాటిల్లో ప్రధానమైనటువంటివి ఏంటో ఇక్కడ మనము తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కరువు కాటకాలు రావడం వలనే భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా కూడా పేదరికం అనేటువంటిది తాండవించింది. మనం ఇంగ్లీష్లో దీన్ని పావర్టీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ముఖ్యంగా భారతదేశంలోకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి పాలసీలు ప్రవేశపెట్టారు. ఈ పాలసీల ద్వారా అనేక రకాలైనటువంటి ఆదాయాలు కూడా సంపాదించుకున్నారు విపరీతంగా. అంటే లాభాలు ఆర్జించడమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయంగా ముందుకు సాగిపోయారు. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొన్ని రకాలైనటువంటి విధానాలు మరియు ప్రకృతి సహకరించకపోవడము, ముఖ్యంగా సకాలంలో వర్షాలు రాకపోవడము, ఎక్కడ చూసినా కూడా దేశ జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడము, ఆ జనాభాకు తగిన ఆహార పదార్థాలు కూడా తగ్గిపోవడము, అంటే సరిపడా ఆహార పదార్థాలు లేకపోవడము, కొన్ని సందర్భాలలో ఫ్లడ్స్ అంటే వరదలు రావడము, మరియు ఆ వేసినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోవడము. అంతేకాకుండా ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వలన ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. అంటే ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది వచ్చింది. ఫుడ్ గ్రెయిన్స్ లేకుండా పోయినాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడా పౌష్టికాహార లోపము, ముఖ్యంగా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి పన్నుల విధానాలు, ఇంకా అనేక రకాలైనటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఈ కరువులకు, క్షామానికి ప్రధానమైనటువంటి కారణాలు అయ్యాయి. అయితే అవన్నీ కూడా చివరికి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలను పేదరికంలో పడేశాయి. ముఖ్యంగా 1660 నుంచి 1750 సంవత్సరాల మధ్యకాలంలో దాదాపు 14 కరువులు అనేటువంటివి భారతదేశంలో సంభవించాయి. ఈ సంభవించినటువంటి ఈ కరువులు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. భారతదేశంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలకు ఈ కరువులు వ్యాపించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 1854 నుంచి 1902 సంవత్సరాల మధ్యకాలంలో 24 కరువులు సంభవించాయి. ఈ 24 కరువుల్లో దాదాపు 29 మిలియన్ల ప్రజలు మరణించడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.
అంటే కరువు కాటకాలు రావడం ఒక ఎత్తు అయితే ప్రజలు కాపాడుకోవడం అనేటువంటిది మరొక కత్తి మీద సాములాగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురైంది. ముఖ్యంగా 1943లో సంభవించినటువంటి ఈ బెంగాల్ ఫెమైన్ అనేటువంటిది రావడం వలన, బెంగాల్లో సంభవించినటువంటి కరువు వలన దాదాపు 3 మిలియన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే ఎక్కడ చూసినా కూడా ఆకలి చావులు అనేటువంటివి బ్రిటిష్ ప్రభుత్వంలో ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా 1770 సంవత్సరాల మధ్యకాలంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో కరువు కాటకాలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఎందుకంటే 1764 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము అనేక రకాలైనటువంటి సామ్రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా అనేక రకాలైనటువంటి పన్నులు కూడా విధించింది. దీనివల్ల లాభాపేక్షతోనే వాళ్ళు వ్యాపారం చేశారు, విపరీతమైనటువంటి పన్నులు పెంచారు. సో దీనివల్ల అన్ని రకాలైనటువంటి రైతులు, చిన్న తరహా పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా కరువు కాటకాలు వచ్చాయి. అంటే దాదాపు ఈ 1770లో సంభవించినటువంటి ఈ కరువు వలన 1/3 వంతు ప్రజలు మరణించడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు చావు అనేటువంటిది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో జరిగింది. అంటే కరువు కాటకాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బ్రిటిష్ ప్రభుత్వము విఫలమైందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 1770, 1834 సంవత్సరాల మధ్యకాలంలో మళ్ళీ 4 పెద్ద కరువులు సంభవించాయి. దీంట్లో కూడా ఎంతోమంది చనిపోవడం అనేటువంటిది కూడా మనము గమనించవచ్చు. 1837, 1919 సంవత్సరాల మధ్యకాలంలో 10 కరువు కాటకాలు సంభవించాయి. ఈ 10 కరువు కాటకాల్లో కూడా ఎంతోమంది చనిపోయినారు. ముఖ్యంగా 1803 సంవత్సరంలో దక్కన్ ఫమైన్ అంటే దక్కన్లో కరువు కాటకాలు అనేటువంటివి విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వెస్ట్రన్ యూపీ ప్రాంతంలో ఉంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో 1860-61 సంవత్సరాల మధ్యకాలంలో సుమారుగా 2 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే చూడండి, ప్రతి కరువులో కూడా ఎంతోమంది చనిపోవడం అనేటువంటిది మనము ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా 1865-67 సంవత్సరాల మధ్యకాలంలో ఒరిస్సా, బెంగాల్, బీహార్, మెడ్రాస్ ఈ ప్రాంతాలలో కరువు సంభవించింది. ఈ ప్రాంతాల్లో సంభవించినటువంటి ఈ కరువు వలన దాదాపు 20 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే ప్రతి కరువులో కూడా లక్షల మంది చనిపోవడం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉంది, కానీ ఎటువంటి చర్యలు కూడా పెద్దగా ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు సరైనటువంటి టైంలో సరైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకోలేదు. ఒరిస్సాలో అయితే ఎక్కడ చూసినా కూడా దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. అంటే కేవలం ఒరిస్సా రాష్ట్రంలోనే 1865-67 సంవత్సరాల మధ్యకాలంలో 10 లక్షల మంది చనిపోయారంటే ఎంత తీవ్రమైనటువంటి కరువు కాటకాలు సంభవించాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక భారతదేశ చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి అత్యంత వరస్ట్ ఫెమైన్ ఎప్పుడు వచ్చిందిరా అంటే 1876-78 సంవత్సరాల మధ్యకాలంలో. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. అటు ఉత్తర భారతదేశం నుంచి ఇటు దక్షిణ భారతదేశం వరకు, ముఖ్యంగా మెడ్రాస్, మైసూర్, హైదరాబాద్, మహారాష్ట్ర, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ రాష్ట్రాలన్నిటిలో కూడా ఈ కరువు అనేటువంటిది విస్తృతంగా వ్యాప్తి చెందింది. దీనివల్ల దాదాపు 50 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రిటిష్ ప్రభుత్వము ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అనేటువంటి విషయం కూడా మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఈ ఫెమైన్ రిలీఫ్ క్యాంప్స్ అనేటువంటివి బ్రిటిష్ ప్రభుత్వము అక్కడక్కడ ఏర్పాటు చేశారు, ఏదో నామకే వాస్తిగానే. అంతేగాని పూర్తి హార్ట్ఫుల్గా వాళ్ళు ఏదో చేయాలనేటువంటిది మాత్రము చేయలేదు. ఏదో ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి ఎంతో కొంత చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో ప్రధాన ప్లేస్ అయినటువంటి బెంగళూరులో 1877 సంవత్సరంలో ఇక్కడ మీరు గమనించవచ్చు. చూడండి, ఎక్కడ చూసినా కూడా బక్క చిక్కిపోయినటువంటి శరీరాలే మనకు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా
వాళ్ళు తినేదానికి తిండి లేక అనేక రకాలైనటువంటి బాధలకు గురవుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా తీవ్రమైనటువంటి అంటువ్యాధులు వచ్చాయి. స్టార్వేషన్ డెత్స్ అంటే ఆకలి చావులు. ఎక్కడ చూసినా కూడా పౌష్టికాహారం లేకపోవడము నిజంగా వాళ్ళ యొక్క దీనావస్థను అనేటువంటిది ఈ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉంది. మీరు కూడా గమనించవచ్చు. అంటే నిజంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో భారతీయులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే 1877 సంవత్సరంలో మెడ్రాస్లో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు సంభవించాయి. ఈ కరువు కాటకాల టైంలో చూడండి, ఇక్కడ గంజితో తయారు చేసినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉంటుందో అది ప్రజలకు కొంచెం కొంచెం ఇస్తున్నారు చూడండి. అంటే కనీసం వాళ్ళకు తినడానికి తిండి కూడా లేదు, తిండి గింజలు కూడా సప్లై లేదు. ఎందుకు? దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడానికి కారణము కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయ రంగంలో మొత్తం వాణిజ్య ఉత్పత్తులను ఎక్కువగా పండించడం వలన ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. దీనివల్ల ఫుడ్ షార్టేజ్ వచ్చేసి ఎక్కడ చూసినా కూడా ఆకలి చావులు సంభవించాయి. భారతదేశంలో ఆటోమేటిక్గా ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వలన ఈ సప్లై అనేటువంటిది కూడా తగ్గిపోయింది. ప్రజలకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది. చూడండి, ఇక్కడ వరుసగా మన భారతీయులంతా కూడా నిలబడుకొని ఉన్నారు. కొంతమంది బలం లేక భూమిపైనే పడిపోయారు. అంటే ఎంత దీనావస్థ స్థితిలో ఉన్నారు అనేటువంటిది ఈ ఫోటోగ్రాఫ్ మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మెడ్రాస్లోకి సంబంధించినటువంటి కరువు వలన దాదాపు 35 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు మహారాష్ట్రలో కూడా వ్యాపించింది కాబట్టి అక్కడ దాదాపు 8 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ప్రతి కరువు కూడా లక్షల మందిని ఒకేసారి తీసుకొని పోతూ ఉంది. అదేవిధంగా మైసూర్లో అయితే కనుక దాదాపు 20% ఆఫ్ ది పాపులేషన్, అంటే 100కి 20 మంది చనిపోతూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి ఆకలి చావులు అనేటువంటివి ఈ కరువు పరిస్థితుల్లో ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అయితే కనుక దాదాపు 12 లక్షల మంది ఈ టైంలో చనిపోవడం అనేటువంటిది చూడొచ్చు. అంతేకాకుండా 1896-97 సంవత్సరాల మధ్యకాలంలో దాదాపు 9.5 కోట్ల మందికి ఈ కరువు బారిన పడ్డారు. అందులో దాదాపు 45 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఈ 1896-97 సంవత్సరాలలో 45 లక్షలు అంటే కేవలం వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అంటే 1 ఇయర్లోనే ఇంతమంది చనిపోవడం అనేటువంటిది చరిత్రలో నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మనము చెప్పుకోవచ్చు. సో ఈ కరువులు ఈ విధంగా సంభవించడానికి కారణం ఏంటి అని చెప్పి ఈ 1895-1900 సంవత్సరాల మధ్యకాలంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో భీకరమైనటువంటి కరువులు సంభవించాయి కదా. దీనిపైన రీసెర్చ్ చేశాడు ఎవరు? జాన్ ఇలియట్ అనేటువంటి ఆయన. ఈయన ఎవరు అంటే బ్రిటిష్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, అంటే బ్రిటిష్ ప్రభుత్వ వాతావరణ శాస్త్రవేత్త. ఈయన 1899-1900 సంవత్సరాల మధ్యకాలంలో ముఖ్యంగా బొంబాయి, పంజాబ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కరువు సంభవించింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలు ఒక కారణమైతే ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్పింది డ్యూ టు ద లో రెయిన్ఫాల్, అంటే తక్కువ వర్షపాతం అనేటువంటిది నమోదైంది గత 2 సంవత్సరాల్లో. అంటే ఇంత భయంకరమైనటువంటి కరువు రావడానికి ప్రకృతి వైఫల్యం కూడా, ఋతుపవనాల వైఫల్యం కూడా ప్రధానమైనటువంటి కారణము అని చెప్పి జాన్ ఇలియట్ అనేటువంటి బ్రిటిష్ ప్రభుత్వ వాతావరణ శాస్త్రవేత్త తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే 1895 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ బొంబాయి, పంజాబ్ మొదలైన ప్రాంతాల్లో, ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల ప్రాంతాల్లో తక్కువ వర్షపాత రేట్ అనేటువంటిది రికార్డ్ అయింది. అంతేకాకుండా ఈ సంవత్సరాల మధ్యకాలంలో పని లేదు, ఆహారపు కొరత ఏర్పడింది, పశుగ్రాసం అనేటువంటిది లేకుండా పోయింది, అనేక పశువులు కూడా మరణించడం అనేటువంటిది జరిగింది.
దాదాపు 4/3 జనాభా అనేక కష్ట నష్టాలకు గురైందనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అదేవిధంగా 1947 అంటే స్వాతంత్రం వచ్చేటంత వరకు కూడా కరువు కాటకాలు సంభవించాయి. దాదాపు 1947లో వచ్చినటువంటి బెంగాల్ ఫెమైన్ వలన దాదాపు 30 లక్షల మంది చనిపోవడం అనేటువంటిది మనము చరిత్రలో చూడొచ్చు. ఈ బెంగాల్ ఫెమైన్లో మీరు కానీ గమనించినట్టయితే కనుక 1943లో వచ్చినటువంటి ఈ ఆకలి చావులు, దీన్ని మనకు నిజంగా ఓ రకంగా చెప్పాలంటే ఏదో డొక్కల కరువు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అంటే దీన్నే కాదు, మనకు ఆంధ్ర ప్రాంతంలో కూడా వచ్చింది చాలాసార్లు. సో అట్లాంటిదే ఇక్కడ బెంగాల్ ప్రాంతంలో కూడా వచ్చింది. చూడండి, ఆహారము లేక బక్క చిక్కిపోయినటువంటి ఒక యంగ్ యువకుడు ఇక్కడ చనిపోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ పక్క జంతువులు, ఇక్కడ ఇది కుక్క అనుకుంటాము, కుక్క కూడా మరణించడం జరిగింది. ఎందుకంటే కనీసం తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీరు లేదు, సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఎందుకంటే దానికి కారణము ఒకటి ఋతుపవనాలు అనుకూలించలేకపోవడం ఒకటైతే, రెండవది బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానాలు మరొక ప్రధానమైనటువంటి కారణంగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా విలియం హంటర్ అనేటువంటి ఆయన ఎవరైనా అంటే బ్రిటిష్ ఇంపీరియల్ గెజిట్ని ఎడిట్ చేసినటువంటి వ్యక్తి ఈ విలియం హంటర్ అనేటువంటి ఆయన. ఈయన ఏం చెప్తున్నారంటే, భారతదేశంలో ఉండేటువంటి ఈ జనాభాలో దాదాపు అర్ధం మంది, అంటే హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ అనేటువంటిది వాళ్ళు కేవలము అర్ధ ఆకలితోనే జీవించడం అనేటువంటిది జరిగింది అని చెప్పి ఇతను చెప్తూ ఉన్నాడు. అంటే జనాభాలో సగభాగం మందికి కనీసం కడుపు నిండా ఆహారము లేదు అనేటువంటి విషయాన్ని ఇతడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మీరు కరువు తీవ్రత అనేటువంటిది ఎంతగా ఉందో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఫెమైన్స్ అన్నీ కూడా, ఇంకా చిన్న చిత్తగా ఫెమైన్స్ అన్నీ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రావిన్స్లలో రావడం అనేటువంటిది జరిగింది. వాటి వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవడం అనేటువంటిది కూడా మనము గమనించవచ్చు. ఇక్కడ విలియం డిగ్బీ అనేటువంటి ఒక బ్రిటిష్ రైటరు క్యాల్కులేట్ చేశాడు అప్రాక్సిమేట్గా ఎంతమంది చనిపోయిండొచ్చు ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో, అంటే 1854 నుంచి 1901 సంవత్సరాల మధ్యకాలంలో అని చెప్పి ఈయన క్యాల్కులేషన్ చేస్తే ఫైనల్గా ఆయన చెప్పినటువంటి ఫిగర్ ఏంటంటే దాదాపు 2,88,25,000 మంది ఈ కరువుల వల్ల చనిపోయినారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, బెంగాల్లో వచ్చినటువంటి 1903 కరువు ద్వారా దాదాపు 3 మిలియన్ల మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము ఆహారపు కొరతగా మనము భావించవచ్చు, ఫుడ్ షార్టేజ్. అందుకే 1911-41 సంవత్సరాల మధ్యకాలంలో 29% ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది వచ్చింది. అంటే 100కి దాదాపు 29 నుంచి 30 మంది ఫుడ్ లేక ఆకలితో అలమటించడం అనేటువంటిది మనకు బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగింది. అందుకే కొలిన్ క్లార్క్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఏమని చెప్పాడు అంటే 1925-34 సంవత్సరాల మధ్యకాలంలో ఇండియన్ పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే తలసరి ఆదాయం అనే పేరుతో పిలుస్తాం కదా, ఈ తలసరి ఆదాయం అనేటువంటిది భారతదేశంలో అత్యంత తక్కువగా నమోదైంది. మీరు కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తీసుకుంటే కనుక భారతదేశం యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా రికార్డ్ అయిందని చెప్పి ఈ కొలిన్ క్లార్క్ అనేటువంటి ఆయన చెబుతూ ఉన్నాడు. ఎందుకు దానికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఈ కరువు కాటకాలు అనేటువంటి సంభవించడము, ఎక్కడ చూసినా పేదరికం అనేటువంటిది రావడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు. అంతేకాకుండా అదే టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇన్కమ్ మాత్రము విపరీతంగా పెరిగిపోయింది. అంటే మనదేమో ప్రపంచంలోనే లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ నమోదైతే, అంటే తలసరి ఆదాయం తక్కువైపోతే, ఇంగ్లాండ్ యొక్క తలసరి ఆదాయం మాత్రము దాదాపు 5 రెట్లు పెరిగింది ఈ 1925-34 సంవత్సరాల మధ్యకాలంలో. అంటే బ్రిటిష్ వారు మనల్ని ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా మన యొక్క సంపదను ఇంగ్లాండ్ దేశానికి తరలించారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా అనేక రకాలైనటువంటి చిన్న కరువు కాటకాలు కూడా భారతదేశ వ్యాప్తంగా సంభవించడం అనేటువంటిది జరిగింది. ఏదో కొంతమంది
వైస్రాయల కాలంలో, గవర్నర్ జనరల్స్ కాలంలో వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యి ఈ ఎంక్వైరీ కమిషన్లు వేశారు. ఎందుకు ఈ కరువు కాటకాలు సంభవిస్తున్నాయి, ఏంటి, ఎలా చేయాలి అని చెప్పి. అందుకే వాటిని ఫెమైన్ రిలీఫ్ మెజర్స్, అంటే కరువు నివారణకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. బ్రిటిష్ వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో కూడా చూద్దాం. ముఖ్యంగా ఈ ఫెమైన్స్, కరువు ఎక్కడైతే సంభవించాయో వాటిని ఎంక్వైరీ చేయడానికి కొన్ని కమిషన్ నియమించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా లార్డ్ లిట్టన్ కాలంలో, ఆయన 1876-80 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నాడు. ఇతను సర్ రిచర్డ్ స్ట్రాచీ అనేటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిచర్డ్ స్ట్రాచీ అనేటువంటి నేతృత్వంలో క్షామ నివారణ కమిషన్ అనేటువంటిది నియమించబడింది. ఈయన ఏం చేశాడు అంటే రికమెండ్ చేశాడు. ఎక్కడ చూసినా కూడా ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి సో ఫుడ్ అనేటువంటిది విరివిరిగా ఉండాలి, దీన్ని వ్యాపారంగా కూడా మార్చాలి అనేటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పాడు. అంటే ఫుడ్ అనేటువంటిది కొంచెము సప్లై అనేటువంటిది పెంచండి అని చెప్పాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ కమిషన్ యొక్క నిర్ణయాలని పెద్దగా పాటించిన దాఖలాలు అయితే కనపడలేదు. అయితే రెండవసారి 1897 సంవత్సరంలో సర్ జేమ్స్ లాయల్ అనేటువంటి ఆయన చైర్మన్గా ఒక కరువు నివారణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈయన ఏం చెప్పాడంటే ముఖ్యంగా ఋతుపవనాలు ఎలాగా ఫెయిల్యూర్ అవుతున్నాయి, సో దానివల్ల వర్షాలు రాకపోవడం వల్ల పంటలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి, దానివల్ల ఫుడ్ షార్టేజ్ వస్తూ ఉంది. కాబట్టి మీరు ఇరిగేషన్ సిస్టమ్స్ను, అంటే నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ను పెంచండి అని చెప్పి రికమెండ్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ టైంలో అంతా కూడా బ్రిటిష్ వారు ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్కు బదులుగా కమర్షియల్ క్రాప్స్ను ప్రవేశపెట్టడం వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొన్నారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళ కమిషన్ చెప్పినటువంటి విషయాలు కూడా ఒక్కొక్కసారి పెడచెవిన పెట్టడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, లార్డ్ కర్జన్ కాలంలో 1899-1905 మధ్య కాలంలో ఉన్నాడు. ఆంటోనీ మెక్డొనాల్డ్ అనేటువంటి కమిషన్ను నియమించడం అనేటువంటిది జరిగింది. ఈ మెక్డొనాల్డ్ కమిటీ అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది. ముఖ్యంగా మనం కానీ ఇక్కడ కానీ చూసినట్టయితే ఈ రిచర్డ్ స్ట్రాచీ అనేటువంటి కమిషన్ ఏదైతే ఉందో, ఈ రిచర్డ్ స్ట్రాచీ కమిషన్ మాత్రము కొన్ని రకాలైనటువంటి సూచన చేసింది. ఏమని చేసింది? ముఖ్యంగా కడుపు పీడిత ప్రాంతాల్లో పనులు రద్దు చేయాలి, ఉచితంగా ఆహారాన్ని, మందులను సరఫరా చేయాలి, శారీరకంగా బలంగా ఉండేటువంటి వాళ్లకు పని కల్పించాలి అని చెప్పి అనేక రకాలైనటువంటి సూచనలు కూడా చేసింది. అంతేకాకుండా ఫెమైన్ కోడ్ను కూడా రూపొందించాలని చెప్పింది. కరువు సంక్షేమం అనేది ఇన్సూరెన్స్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్ రిచర్డ్ స్ట్రాచీ కమిషను కొంతవరకు భారతదేశంలో మంచి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి సూచనలు, సలహాలు ఇవ్వడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దాని ప్రకారంగానే ఆ కమిషన్ని బేస్ చేసుకుని 1883 సంవత్సరంలో ఫెమైన్ కోడ్, అంటే తెలుగులో కరువు కోడ్ అనేటువంటి పేరుతో రూపొందించారు. ఈ కరువు కోడ్ వలన ఉపయోగం ఏంట్రా అంటే ముఖ్యంగా ఈ కరువు సంక్షేమ నిధి, ఫెమైన్ ప్రొటెక్షన్ ఫండ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. కరువు సంక్షేమ నిధి మరియు ఇన్సూరెన్స్ ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేయడము జరిగింది. అంటే కనీసం కొంతవరకైనా కూడా ప్రజలకు ఇంతో అంతో మేలు చేసేదానికి ఇవి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా అగ్రికల్చర్ ముఖ్యంగా దెబ్బతింటూ ఉంది కాబట్టి దాన్ని ఆదుకునే దానికి 1903 సంవత్సరంలో లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా, లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు పూసా, దర్భంగా డిస్టిక్లు, ఇది బీహార్లో ఉంది, అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాన్ని నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. అంటే కనీసం కొంత అయినా కూడా అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేసి ఈ కరువు నివారణ కొంతవరకైనా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అదేవిధంగా 1905లో ఆల్ ఇండియా అగ్రికల్చరల్ బోర్డు, అఖిల భారత వ్యవసాయ బోర్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి కోసము కొంతవరకు కృషి చేశారు. ఇది 1928 నాటి రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్గా ఇది సూచించడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే తర్వాత కాలంలో ఇది కొంతవరకు ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అంతేకాకుండా ఇంకా మద్రాస్, మైసూర్, మహారాష్ట్ర, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ ప్రాంతాలలో కూడా అనేక రకాలైనటువంటి కరువులు వచ్చినాయి. అత్యంత
ఈ వచ్చినటువంటి కరువుల వల్ల ఎంతోమంది జనాభా అనేటువంటిది చనిపోతూ ఉన్నారు. ఫైనల్గా ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ నివారణ చర్యల్లో భాగంగా కొంత మాత్రమే వాళ్ళు హాఫ్ హార్టెడ్ పెట్టి మన యొక్క భారతీయులకు హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కువ అమౌంట్ను కూడా కేటాయించలేదు ఈ కరువు నివారణ కోసం. తద్వారా కొన్ని లక్షల మంది చనిపోవడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే అర్ధ ఆకలితోనే బతికారంటే అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలంటే ఒక పక్క వ్యవసాయ రంగం దెబ్బతినడము, ఋతుపవనాలు సహకరించకపోవడము, ఎక్కడ చూసినా వడ్డీ వ్యాపారులు, ఎక్కడ చూసినా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చరు, అంటువ్యాధులు ప్రబలడము, మరియు ముఖ్యంగా పన్నుల విధానము, రెవెన్యూ సిస్టమ్స్, ఇవన్నీ కూడా కరువు కాటకాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనము పేర్కొనవచ్చును. సో ఎన్ని ప్లాన్లు వేసినప్పటికీ బ్రిటిష్ వారు అనేక రకాలైనటువంటి ఫెమైన్ కమిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్దగా భారతీయులకు ఒరిగింది ఏమీ కూడా లేదు. సో మొత్తం అంతా కూడా నష్టపోవడం అనేటువంటిది మనం ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. సో ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో దాదాపు అనేక రకాలైనటువంటి కరువు కాటకాలు సంభవించి భారతదేశంలో ఎంతోమంది పాపులేషన్ చనిపోవడానికి బ్రిటిష్ వారే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకోక తప్పని పరిస్థితి. అంటే ఋతుపవనాలతో పాటు అంటే ప్రకృతి సహకరించకపోవడం ఒకటైతే, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి విధానాలు అనేటువంటివి మరొక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కరువు నివారణ చర్యలో భాగంగా ఏదో కొంత అమౌంట్ మాత్రమే శాంక్షన్ చేసి ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు కొన్ని నివారణ చర్యలు తీసుకున్నారు. సో కాబట్టి మిగతా జనాలంతా కూడా ఎక్కువ మంది, కొన్ని లక్షల మంది చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో కరువు కాటకాలు, క్షామాలు కూడా ఏర్పడి భారతీయులను ఎంతగానో ఇబ్బంది పెట్టారనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా రాసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడతాయి. అన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.